ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక మహాశక్తివంతమైన సింహం పెద్ద చెట్టు కింద నిద్రపోతూ ఉండేది. ఆ సమయంలో ఓ చిన్న చిట్టెలుక ఆడుకుంటూ గెంతుకుంటూ పొరపాటున సింహం మీదికి పరిగెత్తింది. సింహానికి నిద్ర డిస్టర్బ్ అయ్యి ఒక్కసారిగా గర్జిస్తూ లేచింది. చిన్న ఎలుక భయంతో వణికింది. వణికిపోయిన ఎలుక సింహరాజుతో, సింహరాజా, నన్ను క్షమించండి, నన్ను వదిలేస్తే ఎప్పుడో ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని చిట్టెలుక చెప్పింది. సింహం దానికి, నువ్వు చూస్తే చిన్న ఎలుకవి, నాకు సహాయం చేస్తావా అని నవ్వి మంచి మనసుతోటి ఆ ఎలుకని జాలిపడి వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ళ బలమైన వలలో చిక్కి, నాకు ఎవరైనా సహాయం చేయండి అని చెప్పేసి గర్జించింది. ఆ శబ్దం విన్న ఎలుక, చిట్టెలుక వెంటనే పరిగెత్తుకు వచ్చింది. సింహరాజా, భయపడకండి, నేను వచ్చేసాను. ఎలుక తన చిన్నపాటి పళ్ళతోటి ఆ వలను తాళ్లను కొరికి తాళ్లను చిట్ 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 అని కొరికేసింది. దాంతో సింహం ఆ వల నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి సింహము స్వేచ్ఛగా బయటకు వచ్చినందుకు కృతజ్ఞతతో, ధన్యవాదాలు చిన్న స్నేహితుడా, చిన్నవాడివైనా చాలా పెద్ద సహాయం చేశావు అంది. ఎలుక దానికి నవ్వి, ఎవరైనా చిన్నవారైనా పెద్దవారికి సహాయం చేయగలరు, పెద్దవారైనా చిన్నవారికి సహాయం చేయగలరు. మనిద్దరం స్నేహితులం కదా, అందుకే నేను నీకు సహాయం చేశాను, అప్పుడు నువ్వు నాకు సహాయం చేశావు అని ఎలుక సింహంతో అంది. అలా ఇద్దరు, సింహము ఎలుక ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఆడుతూ పాడుతూ హాయిగా హ్యాపీగా షికారుకి వెళ్ళారు. టాటా.